టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత గారు ప్రధానంగా తన ప్రసంగంలో జెన్సీ గురించి మాట్లాడింది. అంటే ప్రజెంట్ యూత్ని పాలిటిక్స్లో రావాలి, మీరు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని చెప్పి తను మాట్లాడుతూ కొన్ని 5 పాయింట్స్ ప్రధానంగా 5 సమస్యలపైన దృష్టి పెట్టి ఆ 5 సమస్యలు జాగృతి తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధికారంలోకి ఇవన్నిటిపైన దృష్టి పెడతామని చెప్పి తను చెప్పిన పరిస్థితి. సో మాట్లాడి మనతో పాటు యంగ్ టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి? సార్ నేను ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సాయి రాజేష్. అండ్ ముందుగా నేను చూస్తున్న ప్రేక్షకులకి మరి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్క నూతనంగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనే సమితితో ఈ పాంచజన్య అనే ఏవైతే అస్త్రాలు చెప్పిందో వాటి గురించి ప్రధానంగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏం చెప్తారు? సో ముందుగా మనకు ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ ప్లస్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఏ ఒక గవర్నమెంట్కి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటలైజేషన్ అనే ఆలోచన రాలేదా అనే ఒక కొత్త ఆలోచనని కల్పించింది మా యూత్కి. సో అక్క తీసుకున్న ఏవైతే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ కేజీ నుండి పీజీ కాదు కదా, డాక్టర్ ఎక్కడ వరకు చదువుకుంటా అంటే అక్కడ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చేస్తా అన్నది. సో దానివల్ల ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ, చదువు అనేది అందరికీ రావాలి, అందరికి ఈక్వల్గా దక్కాలని చెప్తుంది అక్క. అలాగే మెయిన్ మధ్యతరగతి అంతకన్నా చిన్నవాళ్ళు ఎవరైనా ఎవరైనా ఒక్క ఫ్యామిలీ మెంబర్ హాస్పిటల్లో పడితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆగమైపోయినట్టే. మొత్తం ఉన్న ఖర్చులన్నీ అక్కడనే పెట్టుకుంటారు. ఇంకా మనకు అంత అవేర్నెస్ రాలే కదా, ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి ఇవి అని చెప్పేసి. సో వాటిని కూడా అడ్రస్ చేస్తూ ఫ్రీ హాస్పిటలైజేషన్ మనం గాంధీకి పోయినా ఒకటే, మనం ఇంకా ఏ అపోలో పోయినా ఒకటే, ఎక్కడ పోయినా సరే ఫ్రీగా మనకు వైద్యం అనేది అందడం, అలాంటి ఒక అస్త్రం తీసుకురావడం చాలా గొప్పతనం. అలాగే మూడవది అక్క మాట్లాడింది రైతే రాజు. ఎక్కడికి పోయినా సరే, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా సరే, ఎక్కడ పోయినా సరే రైతుల కోసం రిజర్వ్డ్ రెస్పెక్ట్ ప్లస్ కౌంటర్స్, సపరేట్ కౌంటర్స్. ఒక ముసలి వాళ్ళకు ఎట్లా కౌంటర్స్ ఉంటాయో రైతు ఈ రాజ్యాన్ని నడిపియాలనే ఆలోచనతో రైతే రాజు అనే ఒక స్కీమ్తో పాటు ఫ్రీ యూరియా ఇవ్వడం కానీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అందించడం కానీ ఇవన్నీ ఎత్తుకుంటుంది అక్క. ఇది మూడో అస్త్రం. ఇది కాకుండా ఇంకొకటి ఏమన్నదంటే అక్క ఉద్యోగాలు మెయిన్గా యూత్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బ్రదర్, ఈ బీటెక్ చదువుతాం, డిగ్రీ చదువుతాం, అన్నీ చదువుతాం, మనకు చదివే చిత్తశుద్ధి ఉన్నా దాని తర్వాత మన చదువుకి తగ్గ జాబ్స్ ఉండవు. ఈ బీపీఓస్ ఏవైతే ఈ కన్ఫ్యూజన్, మనకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏ ఫీల్డ్లో వెళ్ళాలి, మనం అనుకున్న ఫీల్డ్లో మనం వెళ్దామంటే మనకు మానిటరీ ఇష్యూ ఉంటాయి. లైక్ అక్క చెప్పింది కదా, మనం చదువుకుందామన్నా మానిటరీ ఇష్యూ, మనం హాస్పిటల్ పోదామన్నా డబ్బులే, దేనికైనా సరే డబ్బులు ముందుట వస్తున్నాయి. సో అక్క ఏం చెప్పిందంటే 2 లక్షల నుండి 20 కోట్ల వరకు నీ దగ్గర ఐడియా ఉండి నువ్వు చేయాలనుకుని నీ దగ్గర తపన ఉంటే నీ మీద ఒక చేసి అండగా నీకు సాయం అందిస్తా. గవర్నమెంట్ నుండి 2 లక్షలు నీ ఐడియా ప్రకారంగా నీకు ఎంత అవసరం ఉంటుంది 2 లక్షల నుండి 20 కోట్ల వరకు అందిస్తూ ఉంటుంది. ఎంటర్ప్రీనర్స్ని తయారు చేస్తూ ఉంటుంది, ఎంటర్ప్రీనర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మన ఉద్యమకారులు లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు 20 సంవత్సరాలు ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్ అనేది ఒక పార్టీ గురించి పెట్టి తిరిగి చెప్పులు అరిగేదాకా ఇల్లులు అమ్ముకొని, జాగాలు అమ్ముకొని, ఇవన్నీ అమ్ముకొని పార్టీతో పనిచేసిన తర్వాత కూడా చిన్న భిన్నం అయిపోయి ఉన్నది వాళ్ళ వ్యవస్థ ఉద్యమకారులది. మనం ఎంత గౌరవించుకుంటాం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉద్యమకారులని, అంత గౌరవించుకోవాల్సిందే కదా. తెలంగాణ ఉద్యమకారులు అంటే ఏం తక్కువనా? సేమ్ కదా, వాళ్ళు ఎంతనో వీళ్ళు ఇంకా బతుకున్న ఉద్యమకారులు, వీళ్ళకి గౌరవం లేకుండా అయిపోయింది. సో వాళ్ళ కోసం 1 లక్ష ఉద్యోగాలు ఏవైతే రిజర్వ్ పెడతానని ఒకటే సంవత్సరంలో వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు, ఏ గవర్నమెంట్ అన్న చెప్పింది అంత దమ్ము కూడా లేదు కదా, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది. దాంతోపాటు 5వది ఈక్వాలిటీ, సామాజిక న్యాయం, ఈక్వాలిటీ. ఒకరు పెద్ద, ఒకరు చిన్న, ఒకరు ఈ చదివే చదవాలి, ఇంకొకరు పెద్ద చదువులు చదవాలి, ఇవన్నీ లేకుండా ఈక్వాలిటీ, సామాజిక న్యాయం కోసం అక్క పోరాడుతూ ఉంటుంది. సో ఏవైతే పాంచజన్య అస్త్రాల గురించి అక్క ఏదైతే మాట్లాడిందో ఈ 5 అస్త్రాలతో నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ 2 ఇయర్స్లో ఈ 5 కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టయితే కంపల్సరీగా 100% కవితక్క గారు 2029 సీఎం. అంటే ప్రతి రాజకీయ పార్టీ, ఇటు బీఆర్ఎస్ చూసుకున్నా, ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నా, కాంగ్రెస్ పార్టీ చూసుకున్నా, బీజేపీ పార్టీ చూసుకున్నా, ఇటు విద్య, వైద్యం, అలాగే ఉద్యోగాల పేరు చెప్పి అధికారంలోకి వస్తారు. అలాంటి కవిత గారు కూడా సేమ్ అదేవిధంగా విద్య, వైద్యం, ఉద్యోగాలు అని చెప్పేసి అధికారంలోకి రాబోతున్నారు. సో అంటే ఎంతవరకు చేస్తారనుకుంటే 10 ఏళ్ళ పాలన చూసినాం, 5 ఏళ్ళ పాలన ఇప్పుడు చూస్తున్నాం. సో బీజేపీ పార్టీ సెంట్రల్ ఉంది, అది కూడా చూస్తున్నాం. సో ఏం చెప్తారంటే ఇవన్నీ రాజకీయ పార్టీ కామన్గా వీలే మధ్యతరగతి విద్య, వైద్యం, ఉద్యోగం, రైతులు అని చెప్పి తీసుకున్న ప్రస్తావన. సో ఏం చెప్తారు, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతుందంటారా? 100%. ఎందుకంటే ఇన్ని రోజులు ఏవైతే ఈ పార్టీస్ ఇవన్నీ మాట్లాడినాయో
ఈ విద్య అనేదైనా సరే, వైద్యం అనేదైనా సరే, నీకు ఇల్లు ఇస్తా అని చెప్పడం అయినా సరే, ఈ ఓట్లు దండుకోనికి ఉన్నాయి తప్ప ఏదైతే చేంజ్ అనేది అట్ ప్రజెంట్ మనకి ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏదైతే అవసరమో, లైక్ అందరూ మాట్లాడతారు విద్య ఉద్యోగం, విద్య వైద్యం అందిస్తే చాలు స్టేట్ అనేది మారిపోతుంది, ఇండియా అనేది మారిపోతుంది అని చెప్పేసి. అంటే ఆ చిత్తశుద్ధి ఎవరికి ఉంది? ఫ్రీ ఎడ్యుకేషన్ నీకు ఇక్కడ అక్క చెప్పింది, వాళ్ళు చెప్పిన దానికి ఎంత తేడా ఉందంటే, అక్క ఫ్రీ ఎడ్యుకేషన్ అంటుంది. అక్క ఒక మాట తీసుకుంటే ఆ స్టాండ్ మీద నిలబడుతుంది. మనం జనం బాటలో అక్క దగ్గర ఒక 17 to 18 జిల్లాలు తిరిగింది, అక్కడ ఉన్న సమస్యలు చూసింది. అక్క మనసు అక్కడ చెల్లించిపోయి ఆ సమస్యలను ఆన్ ద స్పాట్ పరిష్కరించడానికి ట్రై చేసింది, పరిష్కరించింది కూడా చాలా సమస్యలు. సో అక్క ఒక స్టాండ్ తీసుకుందంటే దాని మీద ఖచ్చితంగా నిలబడుతుందని నమ్మకం ఉంది మాకు. అండ్ అక్క తీసుకున్న స్టాండ్ కూడా పంచజన్యాలలో ఫ్రీ ఎడ్యుకేషన్. నీకు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే, ప్రైవేట్ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా, ఏ స్కూల్కి వెళ్ళినా సరే, నువ్వు ఢిల్లీ చెప్తున్నాను, ఒక ఉన్నతమైన స్కూల్కి వెళ్ళినా అదే విద్య అనేది నీకు లభిస్తుంది ఫ్రీగా. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా అదే విద్య అనేది నీకు లభిస్తుందని చెప్తుంది అక్క. సో వాళ్ళు చెప్పేదానికి వీళ్ళు చెప్పేదానికి తేడా ఉంది. వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే విద్యా వైద్యం అని కూడా రీఎంబర్స్మెంట్ ఇచ్చుకుంటా అంటారు, కానీ ఉన్నదాన్ని ఫ్రీ చేద్దామని అనుకోరు. ఉన్నదాన్ని ప్రతి ఒక్కరికి అందాలి ఈ విద్య అనేది అని వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా ఇండియాలో అది కూడా ఒక మహిళ మాట్లాడింది. దీన్ని మనం ఇంకా ముందర తీసుకోవాలి. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటలైజేషన్ ఏదైతే ఉందో. సో ఫైనల్గా చెప్పండి, 2029 ఎలక్షన్లో, 28 or 29 ఎలక్షన్లో సో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాబోతున్నారు. అంటే కవిత గారు చెప్పిన వాగ్దానాలు కావచ్చు అవన్నీ నమ్మి ప్రజలు వాళ్ళకి అధికారం చేపట్టబోతారు అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెల్ ఉన్న ఇష్యూస్ కదా అక్క మాట్లాడేది. ఏదో మాట్లాడట్లేదు కదా, రాజకీయాని కోసం కాదు కదా. గ్రౌండ్ లెవెల్ ఉన్న ఇష్యూస్, పేదలకు అంత లేదు విద్య, పేదలకు అంత లేదు వైద్యం, పేదలకు అంత లేదు, వాళ్ళకు సపోర్ట్ అనేది లేదు. ఏదైనా ఉద్యోగం చేద్దామన్నా సపోర్ట్ లేదు, ఏదైనా బిజినెస్ అన్నా ఏదైనా స్టార్ట్ చేద్దామన్నా సపోర్ట్ లేదు. ఇంకా ప్రతి దాంట్లో సామాజిక న్యాయం లేదు మనకి ఇక్కడ. సో ఉన్న గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ పట్టుకున్నది అక్క, ఏదో రాజకీయాల కోసం కాదు. సో గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్లో ఉన్న పబ్లిక్ వరకు అక్క మాట్లాడిన మాట, అక్క తీసుకున్న ఆలోచన ఏదైతే పోయిందో ఆ రోజు ఖచ్చితంగా 2029 సీఎం అక్కనే అవుతుంది. మేము భువనగిరి నుంచి చందుపట్ల సుజిత్ గారు మరియు మంచాల సంతోష్ గారు కవితక్క గారి నాయకత్వం వహిస్తూ వచ్చినందుకు మేము చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. సంతోషంగా ఉన్నాం మేము. మా భువనగిరి నియోజకవర్గం నుంచి చందుపట్ల సుజిత్ గారు తండోపతండాలుగా జనం రావడం ఒక విశేషకరంగా అనిపించింది. మరియు మంచాల సంతు గారు తన స్వయం కృషితోటి పబ్లిక్ మొబిలైజ్ చేసి కవితక్క గారి నాయకత్వం వహించాలని చెప్పేసి కవితక్కతోటి మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. అంటే ప్రజలు ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అనుకుంటారు ఈ పార్టీని? అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. సో ఈ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు? ఇప్పటి వరకైతే ఎవరైతే ఎవరైనా సరైన నాయకుల గురించి ఎదురు చూస్తున్నారో ఆ సరైన నాయకుల ఒక వ్యక్తిగా కవితక్క చాలా మంచిదని మేము భావిస్తూ ఈ పార్టీలో రావడానికి మేము సిద్ధపడ్డాము. రేపటి రోజుల్లో పార్టీ సరైన అవగాహన లేదు కాబట్టి కవితక్క సరైన మార్గం ఎంచుకుంది కాబట్టి ప్రజలందరూ ఆమె వైపు మొగ్గు చూపుతున్నారు.